తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో గల మంతటి పాండయ్య ఫంక్షన్ హాల్ నందు తేదీ 19/1/2025 ఆదివారం రోజు ముదిరాజ్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ మరియు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తాండూర్ నియోజకవర్గం యొక్క ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు శ్రీ ఎస్పి రవికాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ యువజన సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ అడిషనల్ ఎస్పి మధుసూదన్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ముదిరాజుల జనాభా అధిక శాతంలో ఉండగా విద్యావంతులలో అది కేవలం 1.5% పరిమితమైందని, తప్పకుండా ముదిరాజ్ సంఘం వారిని బీసీ డి కేటగిరీ నుండి ఏ కేటగిరీకి మార్చాలని, ముదిరాజులలో విద్యావంతులు పెరగాలని, అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవడం ఎంతో ఆవశ్యకత ఉందని, పై చదువులు చదివి ఉద్యోగాలను సాధించడం అలాగే రాజ్యాధికారంలో కూడా భాగస్వాములుగా ఉండాలని, ముదిరాజుల ఐక్యత ప్రపంచానికి చాటి చెప్పాలని, మందలో ఒకటిగా కాకుండా 100లో 1గా జీవించాలని ఆకాంక్షించారు. తదనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ముదిరాజుల ఉన్నతిని ఆకాంక్షిస్తూ ముదిరాజ్ సంఘం చేస్తున్న కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆహ్వానితులందరూ ఇంత ఘనంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తాండూర్ నియోజకవర్గ ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు ఎస్పి రవికాంత్ను అభినందించారు. తదనంతరం వివిధ కేటగిరీల్లో అర్హత సాధించిన ఉపాధ్యాయులను, విద్యార్థులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరేష్ మహారాజ్, ఉత్తమ్ చంద్, రాకేష్ మహారాజ్, కందుకూరి రాజ్ కుమార్, ఉమాశంకర్, లొంకా నరసింహులు, బంటు మల్లప్ప, జర్నప్ప, ఆకుల రాములు, శ్రీకాంత్, టైలర్ రాము ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడంలో కొంచెం సన్మానంలో సహకరించబోతున్నాం. క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం ఉన్నతమైనటువంటి ప్రతిభ సాధించినటువంటి శ్రావ్య మరియు బంటు మహేష్ సన్ ఆఫ్ మల్లప్ప 2023 సంవత్సరంలో నీట్లో సీట్ సాధించినటువంటి అబ్బాయి, మరియు దీక్షిత్ సన్ ఆఫ్ హనుమంతు నీట్లో మంచి మార్కులతో సీట్ సాధించి ప్రస్తుతం ఎంబీబీఎస్ కోర్సుని మహబూబ్నగర్లో చదువుతూ ఉన్నాడు. తర్వాత సాయి ప్రణీత్ ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి బీఎస్సీ అగ్రికల్చర్లో ప్రస్తుతం వారు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. తర్వాత ఇందర్ చేట్ రాజు, చిరంజీవి మోక్ష, డాక్టర్ ఆఫ్ మహేందర్ 700 శ్లోకాలు. తర్వాత శ్రీమతి శ్రీ ఉమాదేవి ముదిరాజు గారు, మరి వీరు జాతీయ స్థాయిలో జూట్ బ్యాగ్ తయారీలో మరి ప్రశంసా పురస్కారాన్ని పొందడం జరిగింది. తర్వాత చిరంజీవి తలారి ప్రణవి, డాక్టర్ ఆఫ్ సురేష్ అమ్మాయి స్పోర్ట్స్ లో ఇక్కడ తీసుకోండి, మెమోటోస్ ఇంకా ఎక్కువ తీసుకోండి. రాజు గారిని సన్మానిస్తా ఉన్నారు. నెక్స్ట్ వెళ్ళండి సార్, ఇటు చూడండి సార్. భోజనాలు రాజుగారు సిద్ధంగా ఉన్నారు సన్మానానికి. సార్ 1 సెకండ్. క్యాలెండర్లు మరియు ప్రతి గ్రామానికి పంపిస్తామని పెన్నులు రాశప్ప గారు ప్రమోషన్. సార్ లేదు, నర్సింహ సార్ తర్వాత గోపాల్ సార్ సిద్ధంగా ఉన్నాడు, మాణిక్ సార్ సిద్ధంగా ఉన్నాడు. ఇంకెవరైనా మిస్ అయితే కూడా తెలపాల్సింది కోరుతా ఉన్నాం. అందరు సిద్ధంగా ఉన్నారు సన్మానం రైతు. సార్ చూడండి సార్. సార్ చూడండి. శోభ టీచర్ గారు అనంతరం ఆశప్ప గారు ఫాస్ట్ మనవి ఫాస్ట్గా ముదిరాజు గారు ఎస్ఏ వారిని కూడా వేదికపైకి రావాల్సి కోరుతున్నారు. పి రాజు ముదిరాజు గారు పీడి వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. శ్రీ సురేష్ ముద్రా గారు ఎస్ఏ హిందీ వారిని కూడా రావాల్సిందిగా వస్తాము. అందరూ సిద్ధంగా. కే శోభ ముదిరాజు గారిని కూడా కృష్ణయ్య సార్, తర్వాత ఎల్ఎఫ్ఎల్ శోభ గారు, తర్వాత ఆశప్ప ముదిరాజు గారు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం వేదికపైకి రావాలి.
ఫాస్ట్ జడ్పిహెచ్ఎస్ పగడియాల్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. ఫాస్ట్గా జి కృష్ణయ్య ముద్రాజు గారు హెచ్ఎం జడ్పిహెచ్ఎస్ పగడియాల్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. కృష్ణయ్య గారిని అనిల్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ డైట్ వికారాబాద్ లో నూతనంగా అపాయింట్ అయ్యారు. అనిల్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ డైట్ వికారాబాద్ ఫాస్ట్ గా వేదిక. సన్నా బాలాపి గారు వారిని కూడా వేదిక రాసింది ఫాస్ట్ గా. ఇంకా పదోన్నతి పొందిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ప్రమోషన్ పొందినటువంటి వారి కావ్య మరి వారి కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా ఉంటే వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. కే శ్వేత మరియు బోయిని కావ్య మరి పిలిచిన రాజేష్ ఇందర్చేట్ రాజు గారు పిలిచిన అట్లా ఉన్నారు సార్ ఒక నిమిషం జి అఖిల తర్వాత సౌమ్య రమేష్ అన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ భోజనాలు చేసుకుని వెళ్ళాలి. పి సౌమ్య ఎన్జిటి 2024 టీఆర్టీ మరి వారి రమేష్ అన్న గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ కోరుతాం. యాదపల్ల గారిని కూడా ఎస్ఏ 2024 టీఆర్టీ ఫాస్ట్ గా వేదికపైకి రావాలి. ఇందర్చేట్ రాజు గారు తర్వాత లావణ్య గారు సిద్ధంగా ఉండాలి. బి లావణ్య ఎన్జి 2024 టీఆర్టీ ఎంపీపీఎస్ సార్ చూడండి సార్. వారు లేకుంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా సరే పేరెంట్స్ తర్వాత కే కావ్యశ్రీ 602 నీట్ మార్కులు సాధించినటువంటి నరేందర్ సార్ గారు మరియు శోభ టీచర్ గారుల చిన్న కూతురు. మరి ఫాస్ట్ దీక్షిత్ బంటు మల్లప్ప గారి తర్వాత దీక్షిత్ అందుబాటులో లేకుంటే వారి నాన్నగారు. నెక్స్ట్ తలారి ప్రణవి డాక్టర్ ఆఫ్ సురేష్ స్పోర్ట్స్ లో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చిరంజీవి కూడా అమ్మాయి కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత కే శ్రావ్య ఒకవేళ వాళ్ళ అందుబాటులో లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. చిరంజీవి తలారి ప్రణవి డాక్టర్ సురేష్ పేరెంట్స్ ఉన్నా కూడా పర్వాలేదు. నెక్స్ట్ కే శ్రావ్య నీటిలో 100 లేచి రావాల్సిందిగా ఉంటుంది. అతిథులందరూ కూడా లేచి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకు మరియు మొగలప్ప గారు కూడా గంజిరాములు ముద్రాజు గారు మొగలప్ప గారు కూడా ఎస్పీ సార్ గారికి శాలువా వేస్తారని వారు ముందుకు రావడం జరిగింది. శ్రీశైలం గారు కిష్టప్ప గారు ఫాస్ట్గా అయిపోయింది కోరుతా ఉన్నాం. ఫాస్ట్గా ఇంకా చాలా ఉన్నారు సన్మాన గ్రహీతలు కాబట్టి కొంచెం ఫాస్ట్గా నరేష్ మహారాజ్ గారు కూడా సన్మానంలో పాల్గొనాలి. అందరూ ఒక్కొక్కరు చేయడానికి తప్ప ఇదే చేసే పని చెప్పి తలవంచుకోవాలనిపిస్తున్నారు. కానీ ఇది రూపం ఆపాలంటే మేము ఏం చేయాలి అనే ఉద్దేశంతో
ఉద్దేశంతో మా వంతుగా అన్ని గ్రామాలలో కమిటీలు వేయడం జరిగింది, మండలాలలో కమిటీలు వేయడం జరిగింది. మరియు ముఖ్యంగా ఇట్లాంటి కమిటీలతోనే పోరాటం కాదు, రాజకీయంగా ఎదగాలంటే మనం ఏం చేయాలని చెప్పి రాజకీయ రుచి చూపించడం కూడా మన ఎలక్షన్లో రుచి కూడా చూపించడం. ముఖ్యంగా ఉదాహరణకు 4 మండలాలు తీసుకుంటే 5 మండలాల్లో 4 మండలాలు కూడా యూత్ ప్రాజెక్ట్ ఒక ముద్రాజ్కు వచ్చిందని చెప్పి ఇదిరా ముద్రాజ్ తెచ్చాలంటే తగ్గుతున్నదా అని చెప్పి మేము అనుకోవడం. మళ్ళీ ఇట్లాంటి చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఈ రకంగా కృషి చేసిన ఉత్తమన్న గారి పాత్ర చాలా ఉంది దాంట్లో. ఇది ఒక పార్టీ కాదు, బీజేపీలో మనలో ఉండాలి, కాంగ్రెస్ లో మనలో ఉండాలి, టీఆర్ఎస్ లో మనలో ఉండాలి. ఎందుకంటున్నాం? న్యాయబద్ధమైన కోరిక, చట్టబద్ధమైన ఏంటి జనాభా ప్రాతిపదికన ఏమని చెప్తున్నారు. ఇక కమిటీ అధ్యక్షులు కాదు, ఉద్యోగాల పట్ల అన్ని విధాలుగా కూడా మనకు రావాల్సిన వాటా తెచ్చుకున్నందుకు మనమందరం కూడా సంఖ్యలో బలం ఎక్కుంది కానీ యూనిటీలో మాత్రం లేదు. కానీ నాకు అనిపిస్తా యూనిటీ లేదని అనుకుంటున్నా. కానీ నేను ఏ కార్యక్రమం చేసినా నా ముద్రాజ్ బిడ్డ అని చెప్పి నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి ఏ మండలం పైన ఏ ఊరు పైన నా ముద్రాజ్ బిడ్డ. ఎందుకంటే కార్యక్రమం చేపడుతున్నాం, దాని యొక్క విలువ తెలిసినప్పుడే దానికి అర్థమవుతుంది. నేను ఉదాహరణ నేనే ఏ కార్యక్రమం తీసుకున్నా నా ముద్రాజు నా ఓడరా అని చెప్పి నాకు సపోర్ట్ ఇస్తున్నాను, నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. అన్ని మండలాలలో మండల కమిటీలు ఉన్నాయి, మేము అన్ని విలేజ్లలో మహిళా కమిటీలు, అన్ని కమిటీలు వేసాం. ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు మన కులం గురించి మనం ఏం చేస్తున్నాం, నాకేమని అంటే నాకు చెప్పలేదు, నాకు తెలియదు, వాడి నా విడన అని చెప్పిండు. ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే ఎంత దానికి ఇంత స్టామినా, ఎంత ఇది మెంటల్ టెక్స్ ఉంటుంది. మన కులానికి మనము చెప్తే రాకుండా తెలిస్తే వద్దామని చెప్పి కూడా ఎక్కడైనా వినిపిస్తే నా కులం మీటింగ్ ఉందని చెప్పి తెలియకుండా పర్లేదు, కులాని కోసం మీరు ఈ విషయాన్ని గ్రహించి ఎక్కడ మీటింగ్ ఉన్నా ముద్రాల పరంగా ఏకం కావడానికి అందరూ కూడా వస్తారని చెప్పి నేను నా చిన్న విన్నపం. అదేవిధంగా ముద్రాజుల యొక్క నేను చూసిన మొన్న ఉద్యోగస్తుల మీటింగ్ పెట్టాను, నాకు చాలా బాగా అనిపించింది. నేను ఏ ఆఫీస్లో కూడా ఆడ మనోడున్నాడు కానీ తెలియదు. ఎందుకంటే నేను వాళ్ళకి వెళ్ళకుంటే వాళ్ళు నాకు వెళ్ళకూడదు. ఉద్యోగస్తులందరూ కూడా ఏకం చేసినాం, పక్కనే ఉంటాడు కానీ ఆయనకు యూనిట్ తెలియదు. ఇప్పుడు మీటింగ్ పెట్టడం తెలిసింది. నేను ఏ ఆఫీస్లో పోగా రిసీవింగ్ వాళ్ళ యొక్క రిసీవింగ్ చూస్తుంటే నాకు చాలా ఇది అనిపించింది. దయచేసి ఇలాంటి మీటింగ్ పెట్టడం వల్ల యూనిట్ పెరిగే అవకాశం ఉంటుంది. మన కోసం కాదు, మన పిల్లల కోసం కూడా పంపించాలి, ఈ యొక్క యూనిట్ పెంచాలి. ముఖ్యంగా మేము ఒక చిన్న విషయం నడుచుకున్నాం. ఎవరు వచ్చినా కూడా జనాభాలో 5% ఉంది, వాళ్ళు ఏమనుకుంటే అది చేసుకుంటున్నారు, పక్షాలు కట్టించుకుంటున్నారు, వాళ్ళకు భూములు తీసుకుంటున్నారు, ఏమంటే చేసుకుంటున్నారు. కానీ 40% జనాభా ఉండి ఏ ఒక్క పని చేసుకున్నారంటే మనం ఉదాహరణగా అనిపించింది. దాన్ని గట్టిగా ఉండి మేము మొన్ననే అప్పుడు సాధ్యమైన చూసుకొని 2 ఎకరాల భూమి కూడా తీసుకున్నాం, అది ఉన్నది. నేను నా వంతు పరంగా మీ అందరూ ఒక చిన్న విషయం చెప్తున్నా. ఇప్పుడు మొన్న ఎలక్షన్ లోపల గట్టి మాట తీసుకొని మాకు గెలవంగానే ఎమ్మెల్యే గారు ఎకరా భూమి ఇవ్వడం జరిగింది. దయచేసి సాయశక్తుల మీ అందరూ కూడా ఆ యొక్క ఫంక్షన్ కట్టడానికి ఇంతో అంత ఊరికి అంత ఇంత కాకుండా కుటుంబానికి ఒక 500 అంటే పెద్ద లెక్క కాదు, 500 చెప్పనేసి మన అన్ని సంఘాలకు ఉన్నాయి. మన సంఘానికి కూడా ఒక ఫంక్షన్ కట్టించుకున్న వాళ్ళ దుర్దేశంలోని మా యువత అందరూ కూడా గట్టి సంకల్పంతో పనిచేస్తున్నారు. దానికి మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు కానీ నాకు తెలియదు, మనోడు ఉంటారు తెలియదు, దాన్ని డాటా సేకరించడానికి దాదాపు 45,000 ఎంట్రీ బుక్లు కూడా చేపించడం లేదు. ప్రతి గ్రామానికి పంపిస్తాం. ఆ ఎంట్రీ కూడా చేపించేసి ప్రతి విలువ ఒక కుటుంబంలో ఏ ఒక ఎంప్లాయీ ఉన్నాడా, ఆ కుటుంబంలో ఆర్థికంగా ఎట్లున్నాడు, మానసికంగా ఎట్లున్నాడు అని చెప్పి స్థితిగతులు తెలుసుకోవడానికి అది కూడా కులగా మనలో మనం ప్రైవేట్ గా చేయడం జరిగింది. మీ అందరూ కూడా దీన్ని సహకరించి ఇంకెప్పుడైనా కూడా నన్ను ఇంత ఆశీర్వదించిన మీ అందరికీ కూడా పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మా ఎస్పీ రవి చెప్పాలి, ఎప్పుడు కూడా అంటుంటాడు ఏం చేస్తే బాగైతాను, మనం ఎప్పుడు ఏ విధంగా ముందుకెళ్తామని చెప్పి తపన పడుతుంటారు పాపం ముదిరాజుల గురించి. అంటే రవి గారికి ఇంత పెద్దగా అరేంజ్ చేసిన వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. మనం ఆర్థికంగా విద్యాపరంగానే కానీ మనం ముందర లేము అని చెప్పి మందిని చూస్తుంటాం. మనం
మనకు అందరికీ కూడా ఒకటి తెలుసు, నేను ఎప్పుడు నమ్ముతా, అందరికీ కోపం ఉన్నది, ముదిరాజు అంటే కోపంలో వస్తే వాళ్ళకి ముక్కు మీదనే కోపం అంటే అదే కోపం అంటే ధర్మం రా నాయన అని చెప్తుంటది. ధర్మం అనేది కోపంతోనే ఉన్నది. మనం మంచి గురించి పోరాటం చేస్తున్నాం, మన ఆత్మలో మంచి గురించిదే కోపం వస్తుంది. మంచికి ఎందుకు కోపం వస్తుంది? తప్పు జరుగుతుంటేనే కదా కోపం వచ్చేది ఎవరికే కానీ, అన్యాయం జరుగుతుంటేనే కదా కోపం వచ్చేది ఎవరికే కానీ. అనవసరంగా కోపం రా. మన ధర్మం మన ఎదులో ఉన్నది, మంచితనం మన గుండెలో ఉన్నది. కాబట్టి దానిని మనం తీసుకొని ముందుకు పోతుంటే ఎవరైనా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు భగవంతుడు గుండె ధైర్యం ఎక్కించుండు, మనం పుట్టిన గుండె ధైర్యం ఎక్కించుండు మనం. కాబట్టి నేను మీకు అందరికీ నేను కోరేది కూడా మీకు అందరికి ఒకటే, ఐక్యమంత్రం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కానీ దాన్ని కొంతమంది మనకు రెండు వర్గాలుగా ఏర్పరిచే కానీ ఇంకో వర్గంగా ఏర్పరిచి మనందరూ చేస్తుంటే ఇప్పుడు పిల్లలందరూ చదువుకున్నారు, అందరూ చదువుకున్నారు, అందరికీ తెలివి పరంగా వచ్చింది. మనము విడిపోవాల్సిన అవసరమే లేదు. మనం ఒక ఊరికి పోతున్నాం. ఏ ఊరికి పోతున్నాం? ముదిరాజ్ ఊరికి పోతున్నాం. మన డెస్టినేషన్ ఏంటి? ముదిరాజ్ ఊరు. నీ పోయినా ముదిరాజ్ ఊరే, నేను పోయినా ముదిరాజ్. ఆ ఊరికి చేరుకుంటే తప్పకుండా మనం రాజకీయంగానే కానీ ఇంకే విధంగానే కానీ తప్పకుండా మనం సక్సెస్ అవుతామని చెప్పి నేను నమ్ముతాను. నేను సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే కొన్ని పోరాటం చేసుకుంటాను. నాకు ఒక అలవాటు ఉంది చిన్న ఉన్నప్పటి నుంచి. నాకు మాణికరావు గారు చెప్పి, మాణికరావు గారి దగ్గర నాకు అనుభవం ఉన్నది కాబట్టి నేను ఆయన చేతి కింద కొద్ది రోజులు పనిచేసిన, చంద్రమారా చేతి కింద పనిచేసిన కాబట్టి వాళ్ళ స్టైల్ ఆఫ్ పని, వాళ్ళ పని వాళ్ళు ఎట్లయితే సక్సెస్ఫుల్ అవుతారో ఆ విధంగానే నేను కొన్ని నేర్చుకొని ఈ రోజు వరకు కూడా వాడుతున్నా. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఒకనొక చిన్న విషయం చెప్తా. ఫిషరీ చైర్మన్ అనేది మన తాండూరు ప్రాంతంలో కాదు, జిల్లా ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మనకు రాలే. నాకు గోవా నుంచి ఎమ్మెల్యే గారు గోపోయినప్పుడు ఫోన్ చేసిండు, అన్న ఇది ఫిషరీ చైర్మన్ పరిగోలు అడుగుతున్నారు, ఇస్తామా అని నాకు అడిగాడు. ఫిషరీస్ బీసీలో ఎవరన్నా సెలెక్షన్ చేయాలంటే మన దగ్గర ఒక 24 నోటిఫైడ్ ఫిషరీస్ సంఘాలు ఉన్నాయి మన దగ్గర. ఆ పేపర్లన్నీ పంపించిండు. పంపిస్తే ఎవరిని చేద్దామని అంటే తాండూరుకే ఇవ్వాలి అంటే తాండూరులో ఎవరికి ఇస్తాం చెప్పాలంటే ముదిరాజులకి ఇవ్వాలి. ముదిరాజులకి ఉన్నారు కాబట్టి ముదిరాజులకి ఇవ్వాలి. చాలా కష్టం అన్న. రామ్మోహన్ రెడ్డి స్వామి వాడు, ఇంకో ఆయన ప్రసాద్ ఉన్నాడు స్పీకర్. చూద్దాం మనం ఎట్లా పరిస్థితి అంటే నువ్వు ఉండాలేనా, నువ్వు గెలిపించాలి ముదిరాజులను. నేను మేము గెలిపించినాం, నువ్వు రావాలి తప్పకుండా. 6 గంటలు మా ఎంబడి నుండి ఏకగ్రీవంగా మన తాండూరు ప్రాంతమైన అగర్నూరు శ్రీధర్కు చైర్మన్ చేయించిన బాధ్యత తీసుకొని చేయించిన అని చెప్పి మనం. అదే కాకుండా మొన్నటికి మొన్న జరిగిన, అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మొన్నటికి మొన్న జరిగినాయి. మా దగ్గర యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ జరిగినాయి, పార్టీలో ఉంది కాబట్టి చెప్తున్నామా. ఆ జరిగినప్పుడు అందరికీ ఓటింగ్ వేయాలి. దాన్ని ఒక సిస్టమేటిక్ పెట్టింటారు. అప్పుడు మనం ఫోన్లోనే ఓటింగ్ వేయాలి, మనం రిజిస్ట్రేషన్ కావాలి, ఓటింగ్ వేయాలి. ఓటింగ్ వేసి ఒక మండలం చేయాలా, ఒక అగ్రకులాల వర్గాన్ని వచ్చి నాకు కావాలి యూత్ కాంగ్రెస్ నీకు ఇవ్వము అని చెప్పింది. మాతో ముదిరాజే ఫైట్ చేస్తున్నాడు ఒక ఆయన. అరే మాకెందుకు ఇవ్వరు, మీకెందుకు కావాలంటే లేదు మా ఎమ్మెల్యే ఉన్నారు మేము తీసుకుంటారా అసలు అంటే బిడ్డ మీరు ఓటు ఎమ్మెల్యే దగ్గర ఇంతే మాట చెప్పినాం. నేను మేము ఓట్లు ఇస్తాం, మీరు ఓట్లు వేసుకోండి, చూద్దాం ఎవరికి వెళ్తారో చూద్దామని చెప్పి మనకు వంక పెట్టి మళ్ళా దాన్ని ఎమ్మెల్యే పాపం నిజంగా మంచితనంతో అది ముదిరాజుకి అన్నారు. ఈరోజు తాండూరు మండలం ముదిరాజ్, యాలర్ మండలం ముదిరాజ్, తాండూరు కాన్స్టిట్యున్సీ ముదిరాజ్, పెద్దేమల్ మండలం ముదిరాజ్, అందరి పిల్లలు యూత్ పిల్లలు ముందుకు తీసుకొచ్చి ఈరోజు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసి నడిపిస్తున్నామని చెప్పి చెప్తాము. ఏ పార్టీ అయినా మీరు ఏమంటారు, బీజేపీ పార్టీలో మీరు ఎందుకు పోతాం మరి మన కోపమా? టీఆర్ఎస్ పార్టీలు కానీ ముందుకు రావాలి. మేము కోరేది ఏమంటే మీరందరూ ముందర ఉండాలి, బాగుండాలి, మనం కలిసిమెలిసి ఉండాలి అనే మాటకే మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు అమ్మలు వచ్చిన నాకు చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు మనమే ఉంటాం. వాళ్ళకు కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ నుండి మహిళలు కూడా మరి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా. ఎందుకంటే మనం వయసులో చూస్తుంటాం, చాలా చిన్న తక్కువ ఉంటారు, కానీ మహిళలు కూడా సమానంగా వాళ్ళ మీటింగ్లకు వస్తుంటారు. మనం కూడా మీరు ప్రయత్నం చేయండి అమ్మా. ఈరోజు ప్రయత్నం చేస్తే ఇంకా 4 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది. కానీ మీరు ఒక సంఖ్యాపరంగా మనం ఒక గుణాలు వేసినట్టు అవుతుంది కదా. అట్లా కూడా మీరు ఎందుకు ప్రయత్నం చేయాలని చెప్పి మీతో కూడా దయచేసి నేను కోరుతాను. మా చెల్లెలు ఇప్పుడే లలిత గారు కొన్ని విషయాలు చెప్పారు. తప్పకుండా మీ కోరిక ఏదైతున్నదో కమిటీ హాల్ లేదు, ఇబ్బంది ఉన్నది, మన దగ్గర పేదలు ఉన్నారు, పెళ్లి చేసుకోవాలని చెప్పి అంటే దాదాపుగా 4 నుంచి 5 కోట్ల రూపాయల
కొట్లాడి అది మాకు ఇవ్వమంటే కూడా అది కూడా కొట్లాడి ల్యాండ్ తీసుకోవడం జరిగింది. కొన్ని విషయాల వల్ల దాన్ని చర్చనీయాంశం కొద్దిగా ఆగమని చెప్పిండ్రు. తప్పకుండా మీకు ఇది 2 సంవత్సరాలు 1 సంవత్సరం నన్ను తప్పకుండా ఒక ఫంక్షన్ ముద్రా సంఘానికి చేసి చూపిస్తామని చెప్పుకుంటూ నరసింహులు గారు రేపు కరణ్కోట్లో కూడా ఐ క్యాంప్ పెట్టిండు. 16వ క్యాంప్ అవుతుంది. ప్రతి ప్రజలకు సేవ చేస్తున్నాం. మాకు తెలిసి ఏ విధంగా చేద్దామనంటే ఈ విధంగా చేయాలి, ముందుకు నడవాలని చెప్పి తీసుకొని ఎల్ఎన్ఆర్ సంస్థ యువ సంస్థ ద్వారా ఈరోజు దాదాపు ఎవరైనా చేసేది సేవ 120 మందికి పెద్దేములు ప్రాపర్ లోపల ఆపరేషన్లు చేయించి బస్సులో 2 బస్సులు తీసుకుపోయి అక్కడికి పోయి వాళ్ళ ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ భోజనాలు వాళ్ళ ఖర్చు అప్ అండ్ డౌన్ వాళ్ళు తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇచ్చి మళ్ళీ తీసుకుపోవడానికి ఎంత కష్టమైతే మంచిగా అటువంటి కష్టాన్ని కూడా ఎదుర్కొని చేపిస్తున్నాం అని చెప్పి చెప్తాను. ఇది ఎవరో చేస్తున్నారు కాదు, ముదిరాజం చేస్తున్నాం. ఇది ముదిరాజం చేస్తున్నాం. ఇది అందుకే మనం అందరం కూడా ఈ రోజు కూడా చెప్తున్నానే, రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు లేవు, దాని గురించి మాట్లాడుకుంటే అవసరం లేదు. నేను ఒక మాట చెప్తున్నా మీకు, రేపు రాబో మండల ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్ కూడా దయచేసి మీరు ఎవరన్నా ఇద్దరిద్దరు కొట్లాడుకొని నిలబడి మనం ఓడిపోయే పరిస్థితి కన్నా ఉప్పు ఉండడం మేలు. ఎవరన్నా మీకు కావాల్సి ఎవరన్నా పిలవండి, వీళ్ళందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరన్నా వస్తారు, మీరు కూర్చొని మాట్లాడుకొని ఒక నిలబడి ఒక పోటీ చేసి గెలిచే ప్రయత్నం చేయండి. గెలిచేట్లు ఉంటేనే నిలబడి ఉంటాయి. అది కూడా ఇప్పుడు బీసీ కూడా 42% కావాలని చెప్పి కోరుతా ఉన్నాను. 42% అందరూ అడుగుతున్నారు. కానీ పాత ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం 23% 22%తోనే మనకి ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు దాదాపుగా 33-30 పైన ఏదైనా శాతం వస్తుండొచ్చు. గవర్నమెంట్ డిక్లేర్ చేస్తారు. తాండూరులో 4 మండలాలు ఉన్నాయి, 4 జెడ్పీటీసీలు, 4 ఎంపీటీసీలు, 4 ఎంపీపీలు. అవి రిజర్వేషన్స్ ఏమొస్తాయో తెలియదు. బీసీలో ఎంత వస్తే 50% తీసుకొని తాండూరులో ముదిరాళ్ళని ఎన్నిక చేపిస్తా. జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఇవ్వకుండా నేను ఎమ్మెల్యేతో కొట్లాడన్నా మా కొత్త నిలబెట్టి గెలిపించే బాధ్యత, వాళ్ళు ఎప్పటి గెలిపించే బాధ్యత నాది అని చెప్పి కూడా మీ అందరితో మనం చేసుకుంటాం. అదే కాకుండా తాండూరు మున్సిపల్ ఉన్నారు. దయచేసి చెప్తున్నా తమ్ముళ్ళకి అందరికి, అమ్మలో కూడా మీ వార్డులలో ఎవరెవరు ఉన్నారో దాంట్లో ఎంతమంది ఉన్నారు మీరు ఒక ఐడెంటిఫికేషన్ చేయండి. ఒక 1000 ఓట్లు ఉన్నాయి, దాంట్లో ముద్రాజులో ఎన్ని ఉన్నాయి, 100 ఉన్నాయా, 200 ఉన్నాయా, 300 ఉన్నాయా, దానికి మనం ఏడ ప్లేస్ చేస్తే ఏ పార్టీతో మనం టైపై మనం అక్కడ నిలబడితే గెలుస్తామా అని ఇవి కొన్ని క్యాలిక్యులేషన్ సిస్టమ్స్ లోపల మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను మీతో మనం చేస్తున్నా. ఎందుకంటే మనం గెలవాలన్నప్పుడు కొన్ని రూట్స్ ద్వారా మనం పోతే బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ ఉద్దండులు ఉన్నారు, చంద్రమనాథ్ కొడుకులు ఇద్దరు. అరే రండే ముందర జిల్లా పరిషత్ చైర్మన్ నిలబడి మేము గుట్లాడి మీకోసం ప్రయత్నం చేస్తాం. మీకోసం ప్రయత్నం చేస్తాం. మేము ఇన్ని రోజులు చేయలేదా మీ నాయనల కోసం? ఇప్పుడు మీకోసం కూడా ప్రయత్నం చేస్తాం. మేము మా వాళ్ళు, మీరు మా కులంలో పుట్టిన మీరందరు కాబట్టి అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఈ పొద్దు రేపు రాజకీయం ఏమంటే ఫైనాన్స్తో కూడుకున్నటువంటి పని కాబట్టి అయినా మేము క్యాల్కులేషన్ ద్వారా ఓ పద్ధతి ద్వారా రాజకీయంగానే కానీ దీని విధంగానే కానీ మేము చేస్తా ఉన్నాం. తప్పకుండా ముదిరా సోదరులకు ఒక మేమైతే ఎప్పటికీ వెన్నెట్టున్నాం, ఎప్పుడు కూడా ఉంటాం, ఇక ముందు ఉంటాం. చాలా భగవంతుడు మాకు గుండెలో శక్తి ఇచ్చినంత చెప్పు ముదిరాల కోసం సేవ చేస్తామని చెప్తూ మరి అదేవిధంగా దయచేసి ఎవరు మనసులో ఏం పెట్టుకోకుండా మనం అందరం ఒకటి, మనం కలిసిమెలిసి ఉందాం. మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక 200 మంది 300 మంది 400 మంది ఉంటే 4000 మందిని ఒకటి చేయొచ్చు మనకు ఆ శక్తి. అందుకే ఏ పార్టీలో ఉన్నా మా అన్నదమ్ములే, ఇంకో దాంట్లో మా అన్నదమ్ములే కాదనేది లేదు. కలిసిమెలిసి పనిచేద్దాం, కలిసిమెలిసి ముందుకు పోదాం, కలిసిమెలిసి మీరు అందరూ పదవుల్లో ఉండాలని చెప్పి భగవంతుడు మాకు ఆ యొక్క శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మా తమ్ముడు కూడా నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు. మా సోదరు ఇద్దరు ఒకటే కాలేజీలో చదువుకున్నాం. నేను ఫైనల్ ఇయర్, ఆయన ఫస్ట్ ఇయర్. నా ఇంటనే తిరుగుతుండే అప్పుడు ఎలక్షన్లు ఉండే. ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్షన్స్ పెడుతుండే కాలేజీలో. ఆ కర్మానికి పోయిపోయి నేను ప్రెసిడెంట్ నిలబడ్డాను. అవని నేల తల్లి ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని అని చెప్పి
అద్భుతంగా చెప్పాడు కవి. ఇది రాజన్న సినిమాలో ఉంది ఈ పాట. నేను ఎందుకంటున్నా అంటే ఈ నేల తల్లికి ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా, ఎన్నిసార్లు ఈ నేల తల్లిని కొలిచినా కూడా నా రుణం తీరిపోదు. ఎందుకంటే నేను ఈరోజు మీ ముందు నిలబడి ఈ స్థానాన్ని ఇంత మహామహుల పక్కన కూర్చొని మీకు ఏదో సందేశం ఇస్తున్నా అంటే ఆ సందేశం ఇవ్వడానికి నాకు ఈ నేల తల్లి విద్యాబుద్ధులు నేర్పించి ఈ స్థానానికి, ఈ హోదాకి పంపించేది. కాబట్టి ఈ నేల తల్లిని నేను ఎప్పుడూ మర్చిపోను. ప్రత్యేకంగా ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్న ఈ వేదిక, ఈ ఏరియాలో నాకు తెలివి రాకముందు నుంచి ఈ ప్రాంతంలో ఈంచి తిరిగాను. ఎందుకంటే నేను 3వ తరగతి నుంచి విజయ విద్యాలయ హై స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. ఇదంతా ఈ ఖాళీ ప్రదేశం ఉండేది, పక్కకు గుల్ల చెరువు ఉండేది. ఈ ప్రాంతం అంతా ఈ షావుకార్పేట, ఈ ప్రాంతం గుమాస్తా నగర్, ఇదంతా కూడా నడుచుకుంటూ తిరిగేది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ నేను చిన్నప్పుడు అప్పుడు ఏమవుతామో తెలియదు. అసలు మనం ఉద్యోగం వస్తుందా, మనకేమన్నా ఒక జీవితంలో ఒక లక్ష్యం సాధించగలుగుతామా అనే విషయాన్ని నాకు తెలియని రోజుల్లో తిరిగిన ప్రాంతంలో నేను ఈరోజు నిలబడి మాట్లాడుతుంటే నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా మన దేశం, ఈ రెండింటిని కూడా మనం మర్చిపోవద్దు. దేశం తర్వాత ఈ మన పుట్టిన గడ్డను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఇక సభ విషయానికి వస్తే, సభ మీద ఆశీనులైనటువంటి పెద్దలు, సభ ముందు కూర్చున్నటువంటి గుజరాత్ బంధువులందరికీ, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ సభను ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి ఇంతమందిని ఇక్కడ సమీకరించి అద్భుతమైన ఒక వేదికను ఏర్పాటు చేసి మా అందరినీ మీతో కలిసే అవకాశం కల్పించిన ఎస్పీ రవిని, తర్వాత యువజన సంఘం సంబంధించిన గుజరాత్ యువజన సంఘం సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మనం విషయానికి వస్తే, ఇక్కడ ఉన్న పెద్దలు చాలా మంది రాజకీయాల గురించి కొంతమంది మాట్లాడారు, మన వెనుకబాటుతనం గురించి కొంతమంది మాట్లాడారు. ఎవరు ఏం మాట్లాడినా మనము ఈరోజు వెనుకబాటు గురైనము, వెనుకబాటు లోనైనము అని అంటే నా ఉద్దేశంలో మనకు విద్య లేకపోవడం, అక్షరాస్యత మన జాతిలో లేకపోవడం వల్లనే మనము వెనుకబాటు గురైనామని చెప్పి నా భావన. ఎందుకంటే ఈరోజు నేను నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే ఇక్కడ వేదిక మీద అన్న ఉన్నాడు ఉత్తమ్ చంద్. ఉత్తమ్ చంద్ నాకంటే 2 years సీనియర్. ఇంతకుముందు చెప్పాడు, పీపుల్స్ కాలేజ్లో 2 సంవత్సరాలు సీనియర్. ఆ 2 సంవత్సరాల సీనియర్కే వాళ్ళు అప్పటికే ఒక మ్యాచ్యూర్డ్ వ్యక్తిత్వం ఉన్న ఆయనను చూసి మేము అప్పుడప్పుడే డిగ్రీలో ఎంటర్ అయినాం. ఇంటర్మీడియట్లో చదివేంత తెలియదు. డిగ్రీలోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళ ఎంబడి మేమేదో తెలియని తనంగా తిరిగే అట్లాంటి ఆయన చూడాలని చెప్పి ఆసక్తి ఉండేది. అట్లాంటి పరిస్థితిని ఆయన పక్కన కూర్చోగలిగిన దానికి కారణం నేను చదువుకున్న విద్యనే. ఇప్పుడు ఇదే వేదిక మీద మా మేనబాబు ఉన్నాడు, ఆకుల రాముడు. ఆయన చూస్తే నేను డిగ్రీ చదువుకున్నంత వరకు ఆయన ఇంట్లోకి వస్తే నేను బయటకు వెళ్ళిపోయేది, ఆయన బయటకు వెళ్తే నేను ఇంట్లోకి పోయేది. ఎక్కడ కనబడకపోయేది. కనబడకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేసేది, అంత భయపడేది. కానీ ఈరోజు ఆయన పక్కన నేను కూర్చోగలిగిన అని అంటే దానికి కారణం విద్య. అదే విధంగా ఈరోజు నరేష్ మానల్, రాకేష్, వీళ్ళ ఫాదర్, వీళ్ళ పెద్దనాన్న, వీళ్ళ చిన్నాన్న, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి ఎంతో విశిష్టమైన సేవలు అందించింది. దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఆ సేవలు నేను కూడా అందుకున్నామని ఎంతో మందిలో నేను కూడా ఒకరు. వాళ్ళు నాకు కూడా చాలా హెల్ప్ చేసింది. వీళ్ళ పెద్దనాన్న ఉండే, నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఆయన కలవడానికి ఎవరో పెద్ద మనుషులు ఎంబడి వెళ్తే ఆయన ఏంద్రా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో
పేరు రిజిస్టర్ చేసుకున్నావా అనేది. 10th క్లాస్లోనే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరు రిజిస్టర్ చేసుకున్నావా అని అంత ప్రత్యేకించి అడిగే మనస్తత్వం వాళ్ళ కుటుంబంలో వ్యక్తులకు ఉంది. అంటే మా ప్రాంతానికి చెందిన వాడికి ఏదో రకంగా రేపు పొద్దున ఉపాధి దొరకాలా, వాడు బాగుపడాలా అనే సదుద్దేశంతో ఆయన అట్లా సంబోధించేది. వీళ్ళ నాన్న ఉండేది, ఆయన చేతికి అరచేతికి ఏదో అంటారు కదా, అరచేతికి ఏది ఉండదు అన్నట్టు. ఆయన ఎప్పుడు వచ్చి ఏది అడిగినా కూడా కాదనకుండా చేసే మనస్తత్వం వాళ్ళ పెదనాన్న. వాళ్ళ చిన్నాన్న అయితే ఇంకా అసలు ఇప్పటికీ ఆయన ఉన్నాడు. ఆయనతో మాట్లాడితే ఇంతకుముందు అన్నట్టు ఎన్నిసార్లు పిలిచినా తనిఖీ తీరదు అన్నట్టు ఆయనతో మాట్లాడితే అంత ప్రేమతో అభిమానం గౌరవించాలనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు వాళ్ళ పక్కన వాళ్ళ జెండాలు మోసినాయి, వాళ్ళ ప్రచారం చేసి వాళ్ళ ఎంబడి తిరిగిన నేను ఈరోజు పక్కన కూర్చోగలిగిన అంటే దానికి కారణం విద్య. ఆ విద్య నేర్చుకోవడం వల్లనే నేను ఒక సామాన్య రైతు కూలి కుటుంబంలో పుట్టి చదువురాని తల్లిదండ్రులు, అసలు అత్యంత వెనుకబాటు గురైన గ్రామం, ఆ గ్రామం నుంచి ఏదో ఇక్కడికి వచ్చి చిన్నతనంలో కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తూ మనకు తెలివి వచ్చిన తర్వాత ఏదో సాధించాలన్న తపనతో ఇంకా ఆసక్తితో చదివి నేను ఉద్యోగం సంపాదించుకున్నా. కాబట్టి బిలో పావర్టీ లైన్ నుంచి, అంటే నిరక్షరాస్యుల స్థితి, బిలో పావర్టీ లైన్ పేదరికం, అత్యంత పేదరికం నుంచి ఈరోజు ఎవరికి చేయి చాచకుండా నేను నా కుటుంబాన్ని సుఖ సంతోషాలతో, నా 2 పిల్లల్ని, నా కుటుంబాన్ని అందరినీ కూడా నేను చదివించుకోగలిగిన, ఒకరిని ఇంజనీర్ చేయగలిగినాను, ఇంకొకరిని డాక్టర్ చేయగలను. దానికి కారణం విద్య. అందరూ అంటారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమానత్వం వస్తేనే మనిషి డెవలప్ అయినట్టు, అభివృద్ధి చెందినట్టు. ఒక విద్య నేర్చుకుంటే ఈరోజు నేను కాలేదు సామాజికంగా అందరు పక్కన కూర్చోగలిగిన, సామాజికంగా సమానత్వం సాధించగలిగిన. వీళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళని చూస్తేనే భయపడే వాళ్ళకు చిన్నప్పుడు. ఈరోజు వాళ్ళ పక్కన సామాజిక సమానత్వం దొరికింది నాకు. ఆర్థికంగా అంటే ఈరోజు ఎవరికి చేయి చాపే అవసరం లేకుండా నేను నా కుటుంబాన్ని, అవసరమైతే నాకు ఎవరికైనా 10 మందికి సహాయం చేసే ఆర్థిక స్తోమతను కూడా నేను సంపాదించగలను. అంటే ఒక విద్య వల్ల ఈ 3 కూడా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా యువకులు ఈ విద్య అనేది నిర్లక్ష్యం చేయకండి. విద్యను పూర్తి ఆ లక్ష్యం సాధించే వరకు విద్యను మీరు ఆసక్తితో పూర్తి చేయండి. తప్పకుండా మీ జీవితం, మీ తర్వాత జనరేషన్స్ కూడా మీరు ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ నెలలో మనకు జనవరి 12కు వివేకానందుడు జన్మించాడు. వివేకానందుని మనం ఖచ్చితంగా స్మరించుకోవాలి, ఆయనకు నివాళులు అర్పించాల్సింది. 1890ల ప్రాంతంలోనే మన దేశం అసలు అప్పుడు చాలా నిద్రావస్థలో ఉంది. అట్లాంటి వ్యవస్థ గురించిన గొప్పతనాన్ని, కీర్తి పతాకను అమెరికా లాంటి గొప్ప దేశంలో ప్రపంచ మేధావుల ముందు మన కీర్తి పతాకను ఎగరవేసి మన దేశ ప్రతిష్టను ఇమ్మడింపజేసిన ఆయన ఈ నెలలో జన్మించాడు. కాబట్టి ఆయనకు నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్తాడు ఒక మాట, ఇప్పుడు మీలో ఉన్న యువకులు చాలా మంది గుర్తుపెట్టుకోండి, మీరు ఏమనుకుంటే ఆయన కాగలుగుతారు. కాకపోతే మీలో శక్తి ఉందా లేదా అనేది మీకు మీరే అనుమానిస్తుకుంటున్నారు తప్ప మీలో శక్తి ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నాడు, ప్రపంచ మేధావి.